హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శ్రీనివాస. మీకు అందరికీ కూడా ముందుగా ఈరోజు ఆగస్టు 15వ తేదీ 1947 సంవత్సరం మన దేశానికి స్వాతంత్రం అనేటువంటిది లభించిందనమాట. అంటే పరాయి పాలన నుంచి మన దేశం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయులందరికీ కూడా దేశ విదేశాల్లో ఉండేటువంటి భారతీయులందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నానండి. అయితే ఈ స్వాతంత్రం రావడానికి అనేక మంది వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలని కోల్పోవలసి వచ్చింది. అనేక మంది యొక్క త్యాగ ఫలితమే మనం ఈనాడు అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛావాయువులు అనమాట. కాబట్టి వాటిని గురించిన విశేషాలని క్లుప్తంగా విశదీకరిస్తానమాట. మన దేశం బ్రిటిష్ వాళ్ళ పాలనలో చాలా సంవత్సరాలు మగ్గిపోయిందనమాట. సుమారు 1000 సంవత్సరాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయింది. అనేక మంది యూరోపియన్స్ అంటే వాళ్ళు చాలామంది, ఇంకా అదంతా హిస్టరీ చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. క్లుప్తంగా చెప్తాను. మన దేశానికి యూరోపియన్స్ దేనికి వచ్చారు అంటే వ్యాపారం వ్యాపారం అంటూ వచ్చి మన దేశంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని, అంటే ఐకమత్యం లేకపోవడం. అప్పుడు మన దేశాన్ని అనేక చిన్న చిన్న రాజ్యాలుగా అనేక మంది రాజులు పరిపాలిస్తున్నారు. వీళ్ళందరి మధ్య ఐకమత్యం లేకపోయేటప్పటికీ ఆ వచ్చినటువంటి వ్యాపారం అంటూ వచ్చినటువంటి యూరోపియన్స్ ఏం చేశారంటే వాళ్ళు ఒక సైడ్ చేరేది, వీళ్ళకి తగాదాలు పెట్టి చివరికి వాళ్ళకి సహాయం చేస్తున్నట్టుగా నటించి చివరికి మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళైతేనేమి, ఫ్రెంచ్ వాళ్ళైతేనేమి, డచ్ వాళ్ళైతేనేమి, ఇంగ్లీష్ వాళ్ళు, ఫైనల్గా మన దేశంలో ఇంగ్లీష్ వాళ్ళు బాగా స్థిరపడిపోయి మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు సుమారుగా పరిపాలించడం జరిగిందనమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే మన దేశంలో ఉండేటువంటి సంపదనంతా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయి మన దేశాన్ని చాలా బీద దేశంగా, ధనిక దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని చాలా పేద దేశంగా మార్చడం జరిగింది. అంతేకాకుండా మన భారతీయులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మనం ఏది చదువుకోవాలంటే చదువుకోకూడదు. ఒక ఐఏఎస్ చదువుకోవాలంటే భారతీయులకు అవకాశం లేదు, చట్టసభల్లో భారతీయులకు అవకాశం లేదు. ఈ విధంగా వాళ్ళు అనేక రకాలుగా అనేక విధాలుగా భారతీయుల్ని హింసించడం జరిగింది. అంతేకాకుండా వెట్టి చాకరీ అంతా కూడా ఎవరు చేయాలంటే భారతీయులు చేయాలి. మంచి ఉద్యోగాలు, క్లాస్గా ఉండే ఉద్యోగాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళకనమాట. ఈ విధంగా మన భారతీయుల్ని వాళ్ళు అనేక విధాలుగా హింసించడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు రాజులు పరిపాలించే వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళకి సంతానం లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళని దత్తత తీసుకునేవాళ్ళు అనమాట. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అలా దత్తత తీసుకునేటువంటి రాజ్యాలన్నింటినీ కూడా మేము మా రాజ్యంలో కలిపేసుకుంటాం, అవి చెల్లవు అని చెప్పింది. దానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా 1857 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్కి అగనెస్ట్గా సిపాయిల తిరుగుబాటు అని చెప్పి జరిగిందనమాట. దీన్నే ప్రథమ భారత స్వాతంత్ర సమరము అని చెప్పి చరిత్రలో పేర్కొనడం జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయ్, నానా సాహెబ్, తాంతియా తోపే వీళ్ళందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్పై వీరోచితంగా పోరాడి ఎదిరించారనమాట. కాకపోతే మనలో ఉండేటువంటి అనైక్యత, వాళ్ళకు ఉండేటువంటి ఏంటంటే మనవి అన్ని పురాతన ఆయుధాలు, వాళ్ళకంతా రైఫిల్స్ అంతా మోడర్న్ ఉన్నాయన్నమాట ఈ ఆయుధాలన్నీ కూడా. దాని దెబ్బకి పాపం తట్టుకోలేక వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలని కోల్పోవడం జరిగిందనమాట. ఝాన్సీ లక్ష్మీబాయి వీర వనిత వీరోచితంగా బ్రిటిష్ గవర్నమెంట్పై పోరాడి తన యొక్క ప్రాణాలని త్యాగం చేసింది. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఒక పెద్ద సంగ్రామం ఏంటంటే ఈ 1857 రెవల్యూషన్ అనమాట. ఇందాకనే చెప్పాను, దీన్నే చరిత్రలో ప్రథమ భారత స్వాతంత్ర సమరం అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత అనేక ఉద్యమాలు, అనేక మంది నాయకులు బ్రిటిష్ గవర్నమెంట్కి అగనెస్ట్గా పోరాడుతూనే ఉన్నారనమాట. అయితే మొట్టమొదటిసారిగా ఒక సంస్థని స్థాపించాలి, దాని ఆధ్వర్యంలో బ్రిటిష్ గవర్నమెంట్ మీద మనం పోరాటం చేయాలి అని చెప్పి ఒక సంస్థని స్థాపించడం జరిగింది. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ మీద జరిగినటువంటి ఈ స్వాతంత్ర సంగ్రామం యొక్క పోరాటాన్ని మొత్తం మీద జాతీయ కాంగ్రెస్ అని చెప్పి 1885 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన స్థాపించడం జరిగింది. దీని ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యమాలని 3 దశలుగా పేర్కొనవచ్చు అనమాట. అదేంటంటే 1885 నుంచి 1905 వరకు జరిగినటువంటి ఉద్యమాన్ని అంతా కూడా మితవాద ఉద్యమం, అంటే మితవాద నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమంగా పేర్కొనడం జరిగింది.
తర్వాత 1905 నుంచి 1919 అంటే 1920 దాకా జరిగినటువంటి ఉద్యమాన్ని అతివాద ఉద్యమంగా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత 1920 నుంచి 1947 సంవత్సరం మన దేశానికి స్వాతంత్రం సంపాదించేటంత వరకు కూడా జరిగిన ఉద్యమాలన్నీ కూడా మహాత్మా గాంధీ యొక్క నాయకత్వంలో అహింసా పద్ధతిలో జరిగి చివరికి మనం 1947 సంవత్సరంలో స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగిందనమాట. ఇది 1885 నుంచి 1905 వరకు జరిగినటువంటి ఉద్యమం ఎలా ఉండేదంటే, బ్రిటిష్ గవర్నమెంట్‌కి విజ్ఞాపనం, ఒక అర్జీలు పేజీలు రాసి మా యొక్క కోరికలు మీరు తీర్చండి ఇలా విన్నవించుకునేవాళ్ళు. వేడుకోలు, విజ్ఞాపనము, విన్నపాలు చేసుకునేవాళ్ళు. ఈ మితవాద నాయకుల్లో ప్రముఖులు ఎవరంటే లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ వీళ్ళందరూ ప్రముఖమైనటువంటి నాయకులు. ఇంకా చాలామంది ఉన్నారు. అందరి పేరు చెప్పాలంటే కష్టం కదండి. వీళ్ళందరూ ప్రముఖమైనటువంటి నాయకులు. వీళ్ళేంటంటే బ్రిటిష్ గవర్నమెంట్‌ని మీరే పరిపాలించండి, మేము కూడా ఐఏఎస్ ఉద్యోగాలు చేయడానికి అవకాశం కల్పించండి, ఐఏఎస్ పరీక్ష రాయాలంటే మా భారతీయులకు కూడా అనుమతించండి, మాకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించండి. ఈ విధంగా వీళ్ళ యొక్క కోరికలన్నింటినీ కూడా ఒక పేపర్ మీద రాసి బ్రిటిష్ గవర్నమెంట్‌కి విన్నపం చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత చూశారు కానీ వాళ్ళు ఎలా మనల్ని పట్టించుకునేవాళ్ళు కాదనమాట. ఆ తర్వాత కొంతమంది నాయకులు చివరికి వచ్చినప్పటికీ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తుంటే మనం వాళ్ళ మీద పోరాటం చేయాలి, కానీ వాళ్ళనేది మనం బతికులాడుకునేది. వాళ్ళు వచ్చారు మన దేశానికి, మనం వాళ్ళ దేశానికి పోలేదు, మనల్ని వాళ్ళు పరిపాలిస్తున్నారని చెప్పి కొంతమంది నాయకులు, వాళ్ళలో ప్రముఖమైనటువంటి నాయకులు ఎవరంటే లాల్ బాల్ పాల్ అంటారనమాట. సింపుల్గా అంటే లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్ వీళ్ళు ప్రముఖమైనటువంటి నాయకులు అనమాట. వీళ్ళేంటంటే మనం అవసరమైతే బ్రిటిష్ గవర్నమెంట్కి అగ్రెస్ట్గా ఫైట్ చేయాలి, అంతేగాని వాళ్ళనేది మనం బతికులాడేదని చెప్పేసి వీళ్ళు అలాగా పెద్ద పెద్ద పోరాటాలు చేయాలి, అవసరమైతే బ్రిటిష్ గవర్నమెంట్కి ఎలాంటి సహాయం చేయకూడదు, బ్రిటిష్ గవర్నమెంట్ మీద మనం కూడా వాళ్ళ సైనికులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి వీళ్ళు అతివాద ఉద్యమాన్ని ప్రారంభించారనమాట. అప్పుడు జాతీయ కాంగ్రెస్ అనేది 2 గ్రూపులుగా చీలిపోయింది. అతివాద నాయకులు కొంతమంది, మితవాద నాయకులు కొంతమంది అనమాట. కొంతమంది ఏంటంటే ఇంత చెప్పారు కదా, బ్రిటిష్ గవర్నమెంట్ వేడుకోలు, విన్నపం, విజ్ఞాపనం. మిగతా వాళ్ళు ఏంటంటే అలా కాదు, బ్రిటిష్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా మనం ఫైట్ చేయాలి అని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లోనే వందే మాతర ఉద్యమం 1905 సంవత్సరంలో బెంగాల్లో ప్రారంభమైందనమాట. బెంగాల్ని 2గా విభజించాలని చూసినటువంటి లార్డ్ కర్జన్కి వ్యతిరేకంగా, లార్డ్ కర్జన్ అనేటువంటి గవర్నర్ జనరల్ అప్పుడు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. వాళ్ళకు వ్యతిరేకంగా బెంగాల్లో తీవ్రంగా వందే మాతర ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. కానీ ఎన్ని ఉద్యమాలు స్టార్ట్ అయిన బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే వాటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ అణిచివేస్తూ ఉండేదన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇలా చాలా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. 1917లో హోమ్ రూల్ ఉద్యమం అని అనిబిసెంట్ నాయకత్వంలో విదేశీయురాలటువంటి అయినప్పటికీ కూడా మన భారతదేశ స్వాతంత్రానికి మద్దతుగా బ్రిటిష్ గవర్నమెంట్కి అగనెస్ట్గా ఆమె పోరాటం చేయడం జరిగిందనమాట. 1917 సంవత్సరంలో హోమ్ రూల్ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్గా 1919లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టి మన దేశాన్ని తిరిగి వచ్చాడు. అప్పుడు ఆయన మన దేశంలో ఉండే పరిస్థితులన్నింటినీ కూడా చూసి వాళ్ళిద్దరిని మితవాదుల్ని, అతివాదుల్ని కూడా అందరినీ ఏకం చేసి మనందరం కూడా ఉమ్మడిగా బ్రిటిష్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా పోరాడాలి, అంతేగాని మనలో మనం వేరువేరుగా డిఫరెన్సెస్గా ఉండకూడదు అని చెప్పి ఆయన నాయకత్వంలో అందరూ కూడా ఆ మహాత్మా గాంధీ నాయకత్వంలో పనిచేయడానికి అంగీకరించారనమాట. ఆ తర్వాత ఆయన ఫస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా గాంధీ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం ఏంటంటే సహాయ నిరాకరణోద్యమం. అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి మనం ఎలాంటి సహాయం చేయకూడదు, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళకూడదు, వాళ్ళ చెప్పులు కొట్టకూడదు, ఎందుకంటే వాళ్ళకి బట్టలు ఉతకకూడదు, ఇవన్నీ కూడా భారతీయులు చేయాలన్నమాట. భారతీయులు అయితే వాళ్ళకి ఏ పని జరగదు. కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్కి మనం ఎలాంటి సహాయము కూడా చేయకూడదు అని చెప్పి 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. కాకపోతే బ్రిటిష్ గవర్నమెంట్ అనేక మంది నాయకులందరినీ కూడా బంధించి జైళ్ళల్లో పెట్టి ఈ ఉద్యమాన్ని అణిచివేయడం జరిగిందనమాట. ఆ తర్వాత 1930 సంవత్సరంలో మనకు సముద్రంలో దొరికేటువంటి ఉప్పు మీద కూడా వాళ్ళు పన్ను విధించడంతో బ్రిటిష్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే పాపం ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క సైనిక శక్తితోటి ఆయుధాలతోటి, రైఫిల్స్ తోటి వీటన్నిటిని కూడా అణచివేస్తూ ఉండేది. ఇలాంటి సమయంలోనే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి సంస్థను స్థాపించి ఆయన జర్మనీకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి
బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి లాహోర్లో ఆయన మన భారతదేశ జెండాని ఎగరవేయడం జరిగిందనమాట. అయితే బ్రిటిష్ గవర్నమెంటు ఆయన్ని చంపివేయడం జరిగింది. ఆయన యొక్క ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది. ఈ విధంగా అనేక మంది నాయకులు బ్రిటిష్ గవర్నమెంట్‌కి అగెనెస్ట్‌గా పోరాటం చేశారనమాట. వాళ్ళల్లో వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇంకా దేశవ్యాప్తంగా కూడా అనేక మంది నాయకులు బ్రిటిష్ గవర్నమెంట్‌కి అగెనెస్ట్‌గా పోరాటం చేశారు. అదేవిధంగా మన ఆంధ్రదేశంలో మన తెలుగు వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా ఉద్యమం చేసినటువంటి మన తెలుగు వ్యక్తి ఎవరు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇంకా అదేవిధంగా మనకి అల్లూరి సీతారామరాజు. ఉద్యమంలో కారుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఆయన మన్యం వీరులందరితో కలిసి ఈ బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి వాళ్ళ యొక్క తుపాకులన్నింటినీ స్వాధీనం చేసుకొని దాంతో వాళ్ళ మీద అగెనెస్ట్గా ఆయన పోరాటాన్ని జరిపేవాడు అనమాట. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్ని కూడా కాల్చి చంపడం జరిగింది. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కూడా ఉరిదీయడం జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొంతమంది రెబల్స్గా కూడా వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఫైట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన మద్రాసులో బారిస్టర్గా జాబ్ చేసి 10 లక్షలు సంపాదించాడు. ఆ రోజుల్లోనే ఆయన 10 లక్షలు కూడా భారత స్వాతంత్రోద్యమం కోసం ఖర్చు పెట్టేశాడనమాట. అవతల అంతేకాకుండా వాళ్ళు కాలుస్తాం అంటే దమ్ముంటే కాల్చండ్రా అని చెప్పి ఆయన తన యొక్క షర్టు తీసి బ్రిటిష్ గవర్నమెంట్కి ఎదురుకుండా ధైర్యంగా నిలబడ్డాడనమాట. కాబట్టి ఆయన్ని ఆంధ్ర కేసరి అని కూడా అంటారు. అంతటి ప్రతాపాన్ని, ధైర్యాన్ని చూపించినటువంటి వ్యక్తి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఈ విధంగా అనేక మంది మన తెలుగు వాళ్ళు, దేశవ్యాప్తంగా అనేక మంది నాయకులు కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా పోరాటం చేయడం జరిగింది. ఇంకా ఫైనల్గా మహాత్మా గాంధీ ఏమని నిర్ణయించుకున్నాడంటే ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ తోటి మనం తాడో పేడో తేల్చుకోవాలి అని చెప్పి 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా, ఇప్పుడు దాకా చాలా ఉద్యమాలు చేశాం, మనకేం ప్రయోజనం లేదు, మీరు మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, క్విట్ ఇండియా అంటే ఇమీడియట్గా మీరు వెంటనే మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అనేటువంటి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. దీంతో బ్రిటిష్ గవర్నమెంటు గడగడగడలాడిపోయింది అనమాట. దేశవ్యాప్తంగా ఇన్ని ఉద్యమాలని నడుస్తారు, ఎంతమంది నడుస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారు. అంతేకాకుండా ఈ సమయంలోనే క్విట్ ఇండియా ఉద్యమం సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజులన్నమాట. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ కొంచెం సైనికంగా, ఆర్థికంగా కూడా నష్టపోయింది. ఇంక వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే శక్తిని కూడా కోల్పోయారు. మీరు రెండో ప్రపంచ యుద్ధంలో కనుక మాకు సహాయం చేసినట్లయితే మేము స్వాతంత్రాన్ని ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. చివరికి మొత్తం మీద ఎలాగైతేనేమి 1947 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి 12:02 మన భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నట్లు ఆనాటి బ్రిటిష్ చిట్ట గవర్నర్ జనరల్ అటువంటి లార్డ్ మౌంట్ బాటన్ ప్రకటించడం జరిగిందనమాట. చూడండి, అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు పోతూ మళ్ళీ ఏం చేశారంటే మన దేశాన్ని 2 ముక్కలు చేసిపోయారనమాట. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి ఆయన్ని పురిగొల్పి ఉద్యమం ఆయన వ్యతిరేకంగా మాకు సపరేట్ పాకిస్తాన్ కావాలని చెప్పి వాళ్ళ చెప్పించి పోతూ మన భారతదేశాన్ని పాకిస్తాన్, ఇండియన్ యూనియన్ అనేటువంటి రెండు దేశాలుగా విడగొట్టి మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చెళ్ళారనమాట బ్రిటిష్ వాళ్ళు పోతూ చూడండి, ఆ నిప్పు అనేటువంటిది ఇప్పటికి కూడా చల్లారకుండా మన సరిహద్దులో నిరంతరం మనకి ఈ మధ్య కూడా పహల్గామ్ దాడిలో అనేక మంది చనిపోయారు కదా సరిహద్దుల్లో. కాబట్టి ఈ విధంగా పోతూ కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క కుటిల నీతిని చాటుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా స్వాతంత్రోద్యమానికి అనేక మంది వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలని పోగొట్టుకోవడం జరిగింది. చివరికి స్వాతంత్రం రావడానికి ముందుగా మన వచ్చిన తర్వాత మన జాతీయ జెండా ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద పరిశోధన చేసి విజయవాడకు చెందినటువంటి పింగళి వెంకయ్య అనేటువంటి ఆయన ఇప్పుడు మనం ఎగరవేస్తున్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఫస్ట్లో దాని మధ్యలో రాట్నాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రాట్నం ప్లేస్లో అశోకుని యొక్క ధర్మచక్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట మీద ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళు జాతీయ జెండాని ఎగరవేసి సైనిక వందనాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఎర్రకోట మీదుగా దేశవ్యాప్తంగా ఎక్కడ స్కూల్స్, ఆఫీసుల్లో, కార్యాలయాల్లో, వాడవాడలా వీధినా కూడా
జాతీయ పతాకాల్ని ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అనేక మంది యొక్క త్యాగాల ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నమాట. చూడండి, ఈనాడు మనం ఇంత స్వేచ్ఛగా విహరిస్తున్నాం, ఎక్కడికి పోవాలన్నా పోగలుగుతున్నాం, ఏ పని చేయాలన్నా చేయగలుగుతున్నాం, ఏం చదువుకోవాలన్నా చదువుకోగలుగుతున్నాం. మన అర్హతను బట్టి ఏ ఉద్యోగమైనా మనం చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు నువ్వు పలానా కులం వాడి ఉద్యోగం చేయకూడదు, నువ్వు ఈ మతం వాడి ఉద్యోగం చేయకూడదు అని ఏమన్నా ఉందా? కుల మత విచక్షణ లేకుండా అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క చదువును బట్టి ఉద్యోగం చేయొచ్చు, మంచి అన్నిటినీ కూడా పొందవచ్చు. వాళ్ళ మా పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ బ్రిటిష్ పరిపాలనలో ఈ విధంగా లేదు అనమాట. చాలా బాధలు పడ్డారు. అది ఎందుకంటే పడినటువంటి నాయకులకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకు మనం ఈనాడు ఎంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే మనకు దాని విలువ తెలియడం లేదనమాట. ఎందుకంటే ఆ బాధలు పాపం వాళ్ళు పడ్డారు కాబట్టి మనం ఈనాడు ఇంత స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఆ నాయకుల యొక్క త్యాగాల్ని ఈనాడు స్మరించుకోవడం మన యొక్క విధి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తిని, మాతృభక్తిని రెండూ కూడా కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ప్రతి విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తిని, మాతృభక్తిని పెంపొందించాలి. ఎందుకంటే ఎవరైతే తల్లిని ప్రేమిస్తారో వాళ్ళు దేశాన్ని కూడా ప్రేమించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తిని, మాతృభక్తిని రెండూ కలిగి ఉండాలి. ఆ నాయకులు ఏదో స్వాతంత్ర దినోత్సవం వచ్చింది కదా అని చెప్పేసి ఆ రోజు ఆ గాంధీ మెడలో ఒక 25 దండలేసేసి స్మరించుకోవడం కాదండి. మనం ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క లక్షణాలని, వాళ్ళ యొక్క ఆశయాల్ని మనం ఆచరించినప్పుడే మనం వాళ్ళకి అర్పించేటువంటి నిజమైన నివాళి. వాళ్ళ యొక్క త్యాగాలకి ఎప్పుడు మనము నివాళి అర్పించినట్టు అవుతుంది అంటే వాళ్ళ యొక్క ఆశయాల్ని మనం కొనసాగించినప్పుడే. మనం నీతి నిజాయితీగా ధర్మంగా, ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నామో దాంట్లో ధర్మం నిజాయితీగా చేయాలి. అది చేస్తే చాలు. అదే దేశభక్తిని కలిగి ఉండడం. ఎప్పుడైతే మనం ధర్మాన్ని దప్పుతామో అప్పుడే మనకు దేశభక్తి ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేస్తున్నప్పుడే నిజమైన దేశభక్తి అనేటువంటిది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందర ఈ విషయం ఎందుకు పదే పదే చెప్తున్నారంటే ఈనాడు అదే లోపించింది. ప్రతి వాళ్ళకి కూడా స్వార్థం అనేటువంటిది ఎక్కువైంది. నేను నాది అనే భావనని తొలగించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మన దేశమే భిన్నత్వంలో ఏకత్వం, వివిధ భాషలు, వివిధ మతాలు వాళ్ళు అందరూ కూడా మనం ఒకటిగా ఉన్నాం. మనదంతా ఒకటే జాతి, అదే భారత జాతి. మనం అందరం భారతీయులం, మన తల్లి భరతమాత. ఇలాంటి విశాల భావాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇంత కష్టపడితే మన దేశానికి స్వాతంత్రం అనేటువంటిది సిద్ధించిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని, ఈ స్వాతంత్ర ఫలాలని సద్వినియోగం చేసుకొని, ఇంకా చూడండి మన దేశానికి ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి 12:02 స్వాతంత్రం వచ్చిందని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఈ ఆగస్టు నెలలోనే మనకి విశేషమైనటువంటి ఇంకొక పుణ్యమైనటువంటి రోజు వస్తుంది. అదేంటి అంటే కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి. ఆయన ఎప్పుడు జన్మించాడు? ఆయన కూడా అర్ధరాత్రి 12 గంటల సమయంలో జన్మించాడనమాట. అదేవిధంగా మనకి మహాశివరాత్రి, పరమశివుడు కూడా ఎప్పుడు జన్మించాడు? అర్ధరాత్రి 12 గంటల సమయంలోనే మనం లింగోద్భవ కాలాన్ని జరుపుకుంటాం. అంటే మన దేశానికి స్వాతంత్రం కూడా ఎప్పుడు వచ్చింది? అర్ధరాత్రి వచ్చింది. వీళ్ళు ఎందుకు అర్ధరాత్రి జన్మించారంటే, అర్ధరాత్రి అంటే ఎట్లా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. కాబట్టి వెలుగుని ప్రసరింపజేయడానికి వీళ్ళ మహానుభావులు, సృష్టికర్తలు కదా వాళ్ళు జన్మించడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి కూడా చూడండి, అనుకోకుండా ఇది మనం ఇచ్చింది కాదు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది. కాకపోతే మనది కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి కాబట్టి మన దేశానికి స్వాతంత్రం కూడా అర్ధరాత్రియే వచ్చింది. ఇది నాకు అనిపించిందండి. అందుకని సడన్గా ఇప్పటికిప్పుడు స్ఫురించింది నాకు, అందుకే చెప్తున్నాను. కానీ ప్రపంచానికి అంతరికి కూడా ఒక వెలుగుని ప్రసరింపజేసేటువంటి దేశం ఏంది అంటే మన భారతదేశమే అని చెప్పి నాకు ఎందుకు అనిపించింది. తొందరలోని తెల్లవారే కృష్ణాష్టమి వచ్చింది కదా. ఆ కృష్ణాష్టమి గురించి అనుకుంటూ ఉంటే నాకు కూడా ఎందుకో కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు, అదేవిధంగా పరమశివుడు అర్ధరాత్రి జన్మించాడు, మన దేశానికి స్వాతంత్రం కూడా అర్ధరాత్రే వచ్చింది. అంటే ప్రపంచానికి అంతరికి కూడా జ్ఞానభిక్షను, జ్ఞానాన్ని, వెలుగును, తేజస్సును అందించేటువంటి దేశం ఏంది అంటే మన భారతదేశం అని చెప్పి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకో నాకు అట్లా అనిపించింది ఈసారి. ఇది నాకు ఇప్పటికిప్పుడు సడన్గా దోచింది, చెప్తున్నాను. ఈసారి చూడండి, మనకి ఆగస్టు 15 అనుకోకుండా శుక్రవారం వచ్చింది, శ్రావణ శుక్రవారం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా
మన దేశం ప్రపంచ దేశాలన్నింటిలోకి కూడా సంపన్న దేశంగా విరాజిల్లాలని ప్రతి ఒక్కళ్ళు, మనం ఇంతకు దేశభక్తి అంటే మనం ఏదో చేయబోలే, మనకు చేతనైంది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లక్ష్మీనారాయణులని పూజించి ప్రపంచంలో అందరికంటే కూడా మన దేశం సంపన్న దేశంగా విరాజిల్లాలి, జ్ఞాన మార్గాన్ని అందించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేయాల్సిందిగా ఆ శ్రీ లక్ష్మీనారాయణని కోరుకుంటున్నాను అనమాట. అదే మన దేశానికి అర్ధరాత్రి వచ్చిందని చెప్పాను కదా స్వాతంత్రం. ఆ స్వాతంత్రం రాగానే అప్పటి ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు అంటే, ఒకసారి చూద్దామండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించుకున్నాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా కూలంకషంగా సాధించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అర్ధరాత్రి 12 గంటల టైంలో దేశమంతా నిద్రాదేవి ఒడిలో పారవస్యం చెంది ఉన్న సమయాన భారతదేశం పునరుజ్జీవనంతో స్వేచ్ఛగా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది అని చెప్పి నెహ్రూ గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇది స్వాతంత్రోద్యమాన్ని గురించి ఏదో నాకు తెలిసినటువంటి విషయాలు క్లుప్తంగా మీకు విశదీకరించానండి. మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.